ఇప్పుడు నిన్ననే మనం చూసాము, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, ఆయన అనేక అంశాలు మాట్లాడారు. ఇవాళ జరుగుతున్నటువంటి ప్రతి ఎన్నికలో కూడా టీఆర్ఎస్ అప్రతిహతంగా విజయం సాధిస్తూ ముందుకెళ్తుంది. అంటే మీరు చెప్తున్నట్లు గతంలో తెలుగుదేశం చేసినటువంటి డెవలప్మెంటల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అది కొంతవరకు మీకు ఉపయోగపడాలి, కానీ ఏ ఎన్నికల్లో కూడా మీకు అటువంటి పరిస్థితి కనపడతలేదు కదా. అంటే కొత్త ఒక వింత, పాత ఒక రోత. ఇక్కడ కూడా తెలంగాణ సెంటిమెంట్ తోటి వచ్చినటువంటి పార్టీ 2 సంవత్సరాల్లోనే తెరమరుగైపోవాలి, ప్రజల గుండెల్లో నుంచి చెరిగిపోవాలనుకుంటే అది అత్యాశ అవుతుంది. దానికి ఒక కాల పరిధి ఉంటుంది. 2 సంవత్సరాల, 5 సంవత్సరాల, 10 సంవత్సరాల పోరాడుతూ ఉంటే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్పని తెలంగాణ ప్రజాకానికానికి ఉద్యమాలతోటి మమేకమై ఉన్నటువంటి ప్రజానీకానికి కొత్తేం కాదు. నక్సల్బరీ ఉద్యమం చూసాము, అనేక ప్రజాందోళనలు చూసాము, మొన్నటి వరకు అనేక కార్యక్రమాలు చూసాము. వీళ్ళందరూ ఊళ్ళో వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చి ఆస్తులు సంపాదించుకునేటువంటి విధంగా ఇవాళ ఆస్తులకు విలువ వచ్చినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కద్దరు చొక్క దుమ్ము దులుపుకొని ఊర్లలోకి పోయి నాయకత్వం ఇస్తాం అనుకునేటువంటి వాళ్ళని ఎంతమందిని చూడాల. ఇవాళ వాళ్ళంతా కేసీఆర్ వెంటనే ఉన్నారు. ఇవాళ ప్రజలకి అవసరమైనటువంటి అంశం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఓవర్ నైట్లో రాజకీయ భవితవ్యాలు మార్చేస్తుంది. ఏ పార్టీ అని కాదు, ఇవాళ ఏ పార్టీ రేపు 2019లోనే గెలిచి తీరుతామంటే కమ్యూనిస్ట్ పార్టీలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ అధికారం రాలేదు. మరి పార్టీలో కొనసాగుతున్నారు నాయకులు కానీ కార్యకర్తలు కానీ. ఇవాళ బీజేపీ పార్టీకి ఎప్పుడు వచ్చింది మంచి దశ? అప్పుడు వాజ్పేయి గారి నేతృత్వంలో ఒకసారి అధికారం వచ్చింది, ఒక్క ఓటుతోటి మరి ప్రధానమంత్రి పదవి నుంచి త్యజించారు. ఇవాళ తర్వాత అద్వానీ గారు 2 స్థానాల నుంచి 80 స్థానాలకు తీసుకెళ్లారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏదైతే ప్రభుత్వం వస్తుందనుకుంటే స్పష్టమైనటువంటి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ సీట్లు కూడా అవసరం లేనటువంటి ఇదిలో అబ్సల్యూట్ మెజారిటీతోటి గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఒడిదుడుకులు ఉంటాయి ప్రస్తుతానికి. మీ పార్టీ వ్యవహారాల విషయానికి వస్తే ఇటీవల కేసీఆర్ గారు తెలుగుదేశంలో ఉండేటువంటి రేదర్ తెలంగాణలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గంతో పెద్ద ఒక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో. వాళ్ళందరినీ కూడా టీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తూ దాదాపు ఒక 15-16 సీట్లు, అంటే గతంలో ఉన్నటువంటి ఇప్పుడు 31 జిల్లాలు, అంతకుముందు ఉన్న 10 జిల్లాల్లో మొత్తం కమ్మ సామాజిక వర్గానికి ఒక 15-16 సీట్లు ఇస్తామనేటువంటిది ఒక ప్రతిపాదన తీసుకొచ్చారనేటువంటిది ఇటీవల కాలంలో మీడియాలో విస్తృతంగా జరుగుతుంది. మనకు తెలిసిన సమాచారం ప్రకారం అటువంటి సమావేశం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అనేటువంటిది. మీరు కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి మీరు చెప్పండి, ఇవాళ తెలంగాణలో ఉండేటువంటి మీ సామాజిక వర్గం టీఆర్ఎస్ వైపు చూస్తున్నదా? టీడీపీలో ఉండే నేతలందరూ కూడా టీఆర్ఎస్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నదా? ఇప్పుడు మీరు చెప్పింది ప్రాంతం అయిపోయింది, మతం అయిపోయింది, ఇక కులానికి తీసుకొస్తున్నారు. కులాల వారీగా సమావేశాలు అవన్నీ జరుగుతున్నాయి కదా. అంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక్క కమ్మవారే అండగా ఉన్నారా? ఇవాళ సకల జనులు, ఇవాళ బడుగు బలహీన వర్గాలు, పల్లెటూర్లలో ఉన్నటువంటి పండిత పామరజనం. నా క్వశ్చన్ ఏంటంటే ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ సమ్ రిపోర్ట్స్. అవును, అర్థమైంది. నేననేది బెటర్ ఫస్ట్ మీరు కన్ఫైన్ టు దట్ సబ్జెక్ట్. ఓకే, నేననేది అటువంటి బహుశా మీకు కూడా ఆహ్వానం వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ బట్ నాకు తెలిసినంత వరకు చాలా మందికి ఆహ్వానాలు వచ్చినాయి. వాళ్ళు టీఆర్ఎస్ ముందైతే సమావేశానికి వెళ్తున్నాం అనేటువంటిది చెప్తున్నారు. సో దాని మీద మీరు కన్ఫైన్ అయ్యి చెప్పండి. అంటే నేననేది ఏంటంటే కులమే ప్రాతిపదిక అయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు, అది ఆయనే చెప్పారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి గారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కులాలకు అతీతంగా వాళ్ళు రాజకీయంగా ఎదిగారు కాబట్టి వాళ్ళు ఒక బలమైనటువంటి సామాజిక వర్గాన్ని తయారు చేసుకోగలిగారు కాబట్టి వాళ్ళు ముఖ్యమంత్రులుగా పార్టీలు నిర్వహించగలుగుతున్నారు సమర్థతతోటి. ఇవాళ మీరు అంశంకి వచ్చినట్టయితే కమ్మ సామాజిక వర్గాన్ని ఆకర్షించాలి, వారిని భాగస్వాములు చేసుకోవాలి, పార్టీని బలోపేతం చేసుకోవాలి అనేటువంటి కేసీఆర్కి ఆలోచన వచ్చిందంటే స్వాగతిద్దాం. అంటే ఆ కులానికి కూడా ఉన్నటువంటి బలం గుర్తిస్తున్నారని. అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వారు ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, తర్వాత ఇక్కడ ఈ బ్రహ్మానందరెడ్డి గారి నుంచి అంజయ్య గారి వరకు కూడా మరి ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు.
వాళ్ళని ప్రాంతం పరిధిలో చూడలేదు, కులం ప్రాతిపదికగా చూడలేదు. మరి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ అయితే ప్రధానమైనటువంటి కులాలు రెడ్లు, కమ్మవారు, వీరి మధ్య ఆధిపత్య పోరులాగా జరిగింది. ఆ కాంగ్రెస్ పార్టీ ఒకళ్ళని ఆప్ చేసుకుంటే సరే, తెలుగుదేశం పార్టీ ఒకళ్ళని ఆప్ చేసుకుంది. ఏ రకంగా అయినా ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా వాళ్ళు తీర్చిదిద్దగలిగారు కాబట్టి మనుగడ సాగించగలిగారు. కానీ కులము ఎప్పుడు అల్టిమేట్ కాదు. అయితే ఇవాళ తెలంగాణలో కూడా వాళ్ళని ఇగ్నోర్ చేయలేని పరిస్థితి ఉంది. అంటే ఇవాళ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినటువంటి వేళా విశేషం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ మంచి పనితీరుతోటి సమర్థవంతమైనటువంటి పరిపాలకుడుగా పరిపాలన దక్షత చూపించినటువంటిది. ఇప్పటికీ గ్రామాల్లోకి వెళ్తాం, చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకుంటారు, ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకుంటారు. అసలు ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఉండరు. ఇవాళ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా ఎన్టీఆర్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.